రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శక్తిగల నామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఆదియు అంతమునైన దేవుడవు, అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని తండ్రివి, విడువని ఎడబాయని దేవుడవు. అయ్యా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, మీరైతే పాపం లేని పరిశుద్ధుడవు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మానవునిగా, దీనునిగా, రిక్తునిగా మిమ్మును మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగివచ్చారు. కన్యక గర్భంలో పాపం లేని పరిశుద్ధునిగా జన్మించినారు. అయ్యా, మీరెంతో గొప్ప ఐశ్వర్యం గలవాడవయ్యుండి పశువుల పాకలో జన్మించినారు. మా నిమిత్తం దరిద్రునిగా చెయ్యబడ్డారు. మమ్మను పరిశుద్ధులుగా మార్చాలని మీ పరిశుద్ధ రక్తాన్ని మా నిమిత్తమై దారలు దారలుగా కార్చినారు. దేవా, మమ్మను పవిత్రులుగా చేసినారు, పరిశుద్ధపరిచినారు, మిమ్మును సేవించే జనాంగంలో చేర్చినారు. అయ్యా, మీరు మా ఎడల చూపిన గొప్ప ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, భద్రపరిచినారు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. ప్రతి విధమైన సహాయాన్ని అందిస్తూ వచ్చారు. అయ్యా, మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఆసక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారిని మీరు దృష్టించండి. వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించండి. బిడ్డల అక్కరలు, కొరతలు, సమస్యలు, శ్రమలు, శోధనలను తీర్చమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో అనేకమైన పోరాటాల మధ్య, యుద్ధముల మధ్య, శోధనలు, బాధల చేత కృంగిపోతున్న బిడ్డలను, కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబంలో ఆర్థిక కొరతలున్నాయని, అనారోగ్యం వెంటాడుతుందని, అప్పుల ఊబిలో ఉన్నామని, ఇరుగు పొరుగు వారి నిందలను, వారి సూటిపోటి మాటలను భరించలేకపోతున్నామని, బంధువులు ద్వేషిస్తుంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నామని, స్నేహితులు ముఖం చాటేస్తున్నారని, ఉద్యోగ స్థలంలో హాని కలిగించే మనుషులు, వారి మాటల చేత నొప్పించేవారు, పని ఒత్తిడిని కలిగించేవారు, జీతాలివ్వకుండా మోసం చేసేవారున్నారని, వ్యాపారంలో నష్టాలను కలిగించాలని ఎంతగానో ప్రయత్నించేవారున్నారని, అయ్యా, ఇలా చెప్పుకుంటూ పోతే నీ బిడ్డలమైన మాకు ఎంతోమంది విరోధులు దేవా. ఎన్నో బాధలు ప్రవ్వా, కష్టాలు, హృదయంలో నెమ్మది లేదయ్యా, సంతోషం లేదు, ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఎన్నో కొరతలు ప్రవ్వా. దేవా, సంవత్సరాలు, దినములు గడిచిపోతున్నాయి కానీ మా బ్రతుకులలో మార్పు రావడం లేదు, మా స్థితిగతులు మారడం లేదు. ప్రవ్వా, మమ్మను జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ నేత్రములు వెలిగించండి, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. ఈ నూతన సంవత్సరంలోనైనా మేము అద్భుతములు చూచుటకు మీరే మాకు సహాయం చేయండి. దయచేసి మమ్మునందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ మాట విని మీకు ప్రార్థిస్తూ మీ మార్గంలో నడిచే వారిమిగా, మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితాన్ని మీరు వెలిగించండి దేవా. నూరంతులుగా మమ్మను ఆశీర్వదించండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యాకోబు గారు ప్రార్థనలో పోరాడినాడు. దేవా, నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను విడువను అని పట్టుదలతో మొరపెట్టినాడు, బ్రతిమిలాడినాడు తండ్రి. అయ్యా, ఇలాంటి పట్టుదలతో కూడిన ప్రార్థన మేము కూడా కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి. మా కుటుంబం కొరకు,
మా వ్యక్తిగత జీవితం కొరకు, మా పిల్లల కొరకు, వారి భవిష్యత్తు కొరకు, మా తల్లిదండ్రుల కొరకు, మా ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, వ్యాపారాల కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థించే భారమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము మా పరిస్థితులను చూడకుండా, మనుషులను, లోకాన్ని, సమస్యలను, కష్టాలను, శోధనలను చూడకుండా మీ వైపు చూసే కృపనివ్వండి. నిత్యము మిమ్మల్ని స్తుతించే మనసును మాకు దయచేయండి. మిమ్మల్ని గణపరిచే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది సహోదరులు భర్త ద్వారా తృణీకరించబడుతున్నారు, భర్త ప్రేమకు దూరమవుతున్నారు. అయ్యా, ఆనాడు లేయా తన భర్త అయిన యాకోబు ప్రేమను పొందుకోలేక ఎంతో దుఃఖిస్తూ మీకు మొరపెట్టింది. అందుకు మీరు లేయాను ఎంతగానో హెచ్చించారు, యాకోబు ప్రేమను పొందుకునే కృపనిచ్చారు, ధన్యురాలిగా చేశారు తండ్రి. ఈనాడు మా సహోదరులు కూడా భర్త యొక్క నిజమైన ప్రేమను పొందుకొనుటకు సహాయం చేయండి. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి హృదయంలో ఉండే వేదన, కృంగుదల, మూలుగులను మీరు చూడండి దేవా. కనికరించండి ప్రవ్వా. వారి స్థితిగతులన్నింటినీ మార్చమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. లేయా పక్షమున కార్యం చేసిన దేవుడవు నీ బిడ్డల పక్షమున కూడా గొప్ప కార్యములు చేస్తారని, వారి బాధను తొలగిస్తారని మేము నమ్ముచున్నాము దేవా. కృప చూపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే వారి స్వంత వారిని, ప్రియమైన వారిని కోల్పోయి కన్నిటిలో దుఃఖంలో ఉంటున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తల్లిదండ్రి లేక అనాథలుగా బాధింపబడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త చనిపోయిన వారిని, భార్య చనిపోయిన వారిని దేవా, ఇలా రకరకాలుగా బిడ్డలు మనుషులను కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మను అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి బిడ్డను కూడా మీ రెక్కల చాటున భద్రపరచండి దేవా. మీ దేవదూతల సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, రోగాలతోటి, జబ్బులతోటి బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంతో కాలంగా అనారోగ్య బారిన పడుతున్నారు, లేవలేని స్థితిలో ఉంటున్నారు, సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు దేవా. వారి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పడకల మీద నుండి లేవనెత్తండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలందరూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు, కక్షలు, కోపాలు తొలగించండి దేవా. అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా. కుటుంబంతో వెళ్తున్నా, ఒంటరిగా వెళ్తున్నా మీరే వారికి తోడయ్యుండి గొప్ప క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో అనేక సమస్యలను బట్టి, శోధనలను బట్టి, భయాలను బట్టి, వేదన, కృంగుదలను బట్టి బిడ్డలు ఎంతో నిరుత్సాహంలో ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. మీరు వారికి తోడుగా ఉండండి దేవా. ప్రతి పరిస్థితిని బట్టి బిడ్డలు మీరు ఆదరించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. ప్రతి ఒక్కరికి క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రేపు ఉదయం లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా
తోడయుండి బలపరచమని, చక్కటి అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.